హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఇలా తయారు చేసుకొని చూడండి. ఎంతో సూపర్ టేస్టీగా ఉందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. దీని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి 1 స్పూను 5 ఎగ్స్ వేసుకున్నాను. అది ఆమ్లెట్ లాగా చేసుకోవాలి. దీన్ని మనం అది వేగుతూ ఉండగానే మనం దగ్గరికి అనుకుంటూ చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలండి. ఇలా అనుకుంటూ మనం మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకోవాలి. అప్పుడు బాగా వస్తుంది. వేగిపోయాయి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అది కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఓ 2 మినిట్స్ తర్వాత తీస్తే మగ్గిపోయింది. కలర్ చేంజ్ అయింది. తర్వాత దీంట్లో పసుపు, కారం సరిపడా వేసుకోండి. 2 చెంచాలు వేసుకున్నాను. కలిపేసుకొని బాగా దాంట్లోనే టమాటా 2 టమాటాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాను. టమాటా క్యూరీలాగా చేసుకొని అది వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి వాటర్ అంతా దగ్గర పడగానే దాంట్లో కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ టైంలోనే మనకి సాల్ట్ సరిపోయిందా, కారం సరిపోయిందా చూసుకోండి. తక్కువైంది. నేను సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టి ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వాలి. తర్వాత దాంట్లో మనము ఈ ఎగ్గు పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మొత్తం ఈ ముక్కలకు కూడా ఆ మసాలా అంతా ముక్కలకి పడుతుంది. తర్వాత దాంట్లోనే ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా 2 నిమిషాలు కలిపేసి మగ్గనిస్తే సరిపోతుందండి. సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చపాతీలో కానీ రైస్‌లో కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.